బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 26 రోజులుగా లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆయన తన దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో పాటు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని, పేపర్ లీకేజీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపిన ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీల పట్ల సోనం వాంగ్చుక్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వాంగ్చుక్ దీక్ష విరమణను కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ స్వాగతించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని అభిజిత్ స్పష్టం చేశాడు. గత 26 రోజులుగా లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆయన తన దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో పాటు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తామని, పేపర్ లీకేజీలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపిన ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీల పట్ల సోనం వాంగ్చుక్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వాంగ్చుక్ దీక్షా విరమణను కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ స్వాగతించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని అభిజిత్ స్పష్టం చేశారు. Hunger tastes better. So, want to have some milk also? No, please. No, please. 1 minute. Milk usually symbol one by one. Yeah, I have sent a day by day menu. No, sir. No, just symbolic. Just 1 spoon.
పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసిన ప్రధాని లీకేజీ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చట్టంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చే కఠిన చట్టాలకు ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా సోమవారం రోజే పార్లమెంట్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే సహించేది లేదని ప్రధాని హెచ్చరించారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసిన ప్రధాని లీకేజీ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్కు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చట్టంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చే కఠిన చట్టాలకు ఆమోదం తెలపనుంది. అంతేకాకుండా సోమవారం రోజే పార్లమెంట్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే సహించేది లేదని ప్రధాని హెచ్చరించారు. पर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब पेपर लीक
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిజేపీ నేతలు కార్యకర్తలు భీష్మించు కూర్చున్నారు. ఆయన రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. ఇక సిజేపీ ఆందోళన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా ఇవాళ కూడా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా వారు ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా ఏకంగా 15 మెట్రో స్టేషన్లు బంద్ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఈ 17 మెట్రో స్టేషన్లు మూసివేసే ఉంటాయని అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిజేపీ నేతలు కార్యకర్తలు భీష్మించి కూర్చున్నారు. ఆయన రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇక సిజేపీ ఆందోళన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇవాళ కూడా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా ఏకంగా 17 మెట్రో స్టేషన్లు బంద్ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఈ 17 మెట్రో స్టేషన్లు మూసివేసే ఉంటాయని అధికారులు తెలిపారు. बुजुर्ग भी हैं, हर तरह के लोग, लेकिन नौजवान ज्यादा हैं। और आज दिल्ली पुलिस ने कारनामा किया है कि जंतर मंतर का जो एंट्री गेट था ना, इसको बंद कर दिया। इसमें अब बैरियर लगा दिया है और साइड से एक रास्ता हल्का छोटा दे रखा है और वहां से लोग धीरे धीरे अंदर जाते हैं धक्के मुक्के खाते हुए, क्योंकि भीड़ बहुत ज्यादा है। और भी देखिए, ये अभी एक और बैरिकेड यहाँ लगा दिया आगे, इससे पहले वहाँ पीछे की तरफ एक था, लेकिन अब यहाँ भी एक लगा दिया है। तभी अंदर విశాఖ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రారంభ వేడుకలు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహంతో పాటుగా ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు, జానపద కళారూపాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా అరకు కాఫీ స్టాళ్లను సిద్ధం చేసినట్లుగా మాధవ్ వెల్లడించారు. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ రావడానికి కానీ అనేక రకాల పర్మిషన్స్ సకాలంలో ఇచ్చి సకాలంలో పూర్తి చేయడానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ, ఆయన చొరవ కారణంగానే ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించిన వాళ్ళు మన జిఎంఆర్ వాళ్ళు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి తన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ని తన చేతుల మీద నిర్మాణం కావడం కూడా ఇంకొక విశేషం. అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ సంబంధించిన అనేక రకాల విశేషాలని మనం తెలియజేయడం జరిగింది. మన ఉత్తరాంధ్ర సంబంధించిన కళలు, అలాగే కళాకారులు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా దీనిలో కనిపించే విధంగా ఈ యొక్క ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ఈ యొక్క ఎయిర్పోర్ట్ మొదల్లో అల్లూరి సీతారామరాజు యొక్క భారీ విగ్రహం, దాని తర్వాత ఎంట్రన్స్ లో
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలకుంట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కండిగలమ్మ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక సౌధమును సంతరించుకుంది. ఈ నెల 23 నుంచి 25 వరకు 3 రోజుల పాటు శ్రీ కండిగలమ్మ వారి శాకాంబరి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాస పురస్కరించుకుని అమ్మవారిని పచ్చని కూరగాయలు పండ్లతో సుందరంగా అలంకరించి శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గంగానమ్మ ఆలయం నుంచి బోనాల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకోవాలని ఆలయ ధర్మకర్త చిలుకూరి ధర్మారావు కోరారు. ఆంధ్రాలో కూడా కొనసాగించాలని ఈరోజు తెలంగాణ నుంచి జోగిరిని తీసుకొచ్చి గ్రామం సుభిక్షంగా ఉండాలి, పాడి పంట శుభ్రంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, వర్షం బాగా పండాలని గ్రామస్తులు అందరం కలిసి ముందు తొలి విడతగా గ్రామ దేవతలని గంగానమ్మ తల్లికి 190 బిందులతో గంగస్నానం చేయించి గ్రామ దేవతలందరికీ కూడా పాల పొంగలు పొంగించి ఈ స్వయంభూగా ఏం చేసినటువంటి ఈరోజు గంగానమ్మకి ఈ కార్యక్రమం సారి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిపిస్తాకి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. తెలంగాణ ప్రజలందరికీ ముందుగా నా శనార్థి. నాకు ద్వారకా తిరుమల గుండుగోలు గుంట గ్రామం సంతోషంగా నాకు ఎప్పుడూ లేనటువంటి తెలంగాణ శివశక్తుల్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా ఈ గుండుగోల గుంటలో చక్కగా ఎంతో ఆనందంగా ఊరు మొత్తం కలిసి ఆహ్లాదంగా ఈ బోనాలు అనేది ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం పాడి పంట అంతా శుభ్రంగా ఉండి మమ్మల్ని కూడా ప్రతి ఏటా పిలిపించుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. కండిగలమ్మ అమ్మవారికి ఇవాళ భవనాల కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమం తొలి విడతగా గుండుగోలకుంట గ్రామంలో చేపించినటువంటి ఈ కార్యక్రమానికి ధర్ములు గారు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని గుండుగోలకుంట విజయవంతంగా చేయటం, తెలంగాణ నుంచి వీటిని తీసుకురావటం మాకెంతో సంతోషంగా ఉంది. గుండుగోలకుంట గ్రామం నుంచి మేమందరూ ధర్ములు గారికి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లికి వందనం పథకం డబ్బుల కోసం భర్త కఠినాత్ముడిగా మారాడు. తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భర్త సురేష్ భార్య పద్మావతిని రాత్రంతా చిత్రహింసలు పెట్టి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి తల్లి కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి 5వ తరగతి చదువుతున్న ప్రణీత్, 3వ తరగతి చదువుతున్న విష్ణు అనే 2 చిన్న పిల్లలున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. తల్లికి వందనం పథకం డబ్బుల కోసం ఓ భర్త కఠినాత్ముడిగా మారాడు. తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భర్త సురేష్ భార్య పద్మావతిని రాత్రంతా చిత్రహింసలు పెట్టి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసినట్లు మృతురాలి తల్లి కళావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి 5వ తరగతి చదువుతున్న ప్రణీత్, 3వ తరగతి చదువుతున్న విష్ణు అనే 2 చిన్న పిల్లలున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
చూడు శబరియా ఇటు చూడు శబరియా చూడు కన్యాలు బాగా పోయింది కదా ధన్యవాదాలు చూడు పైన గీళ్ళు పోయిపోయినా చూడు